హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం టమాటా పులుసు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, బెండకాయలు 3 ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఒకటి కోసుకొని పెట్టుకున్నాను, పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర తాలింపుకి, ఉప్పు, కారం, ఓకేనా, పసుపు కూడా కొంచెం. మనం ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మనం ముందుగా టమాటాలను కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించాను, టమాటాలు వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నాను. ఉడికిన తర్వాత మనం చల్లారాక మిక్సీ చేసుకోవాలి, ఓకేనా. టమాటా పులుసుకి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా. చూడండి, టమాటాలు ఉడకబెట్టి మిక్సీలో వేసుకున్నాను, చల్లారేయి. మిక్సీ చేసుకుందాము. ఇలాగా కళాయి పెట్టాను, కళాయిలో ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. మనం పోపులు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వేగుతుంది కదా. కరివేపాకు, ఉల్లిపాయలు, పోపు ఇప్పుడు వేసాం కదా, అదే మరి లాస్ట్లో మనం వేయక్కర్లేదు. ఇంకా కావాలంటే వేసుకోండి, నేనైతే ఇంకా వేయను. రెండు ఎండుమిర్చి కూడా చిదిమి వేసాను. కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయలు మీ ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నాకు టమాటా పులుసులో బెండకాయలు ఇష్టం, అందుకే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ముక్కలు వేసుకోవచ్చు, నచ్చితే మాత్రం. ఓకే, పచ్చిమిర్చి 2 వేసుకుంటాం. కొంచెం వేగాలి, టమాటా మగ్గాలి. మూత పెట్టుకుందాం. టమాటా అంటున్నాను, బెండకాయలు మగ్గాలి. మూత పెట్టాను. టమాటాలు కొంచెం బెండకాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు మనం టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నాము, అది వేసేస్తున్నాము. టమాటా గ్రేవీ మిక్సీ చేసిన టమాటో వేసేస్తాను. ఇప్పుడు మనం కొంచెం కారం, మూడు స్పూన్లు కావాలి సార్, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం, ఉప్పు, ఇవన్నీ ఉప్పు వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకుంటాం.
ఇది నేను మా అత్తగారిది నేర్చుకున్నాను. మా అత్తగారి రెసిపీ ఇది టమాటా పులుసు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశలోకి కూడా. మూత పెడుతున్నాను. టమాటో బాగా వేగాలి. టమాటో గుజ్జు వేసాం కదా, బాగా వేగాలి. నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నాను. నానబెట్టి గుజ్జు తీస్తున్నాను అన్నమాట, చింతపండు పులుసు. అది వేగిన తర్వాత అందులో వేద్దాం. కొంచెం సరిపోతుంది. అదే మన దేశవాళీ టమాటా అనుకోండి, పులుపు ఉంటుంది కదా, కొద్దిగా వేయాలి చింతపండు. అది ఆల్రెడీ పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది హైబ్రిడ్ టమాటో, మనది బెంగళూరు టమాటో అంటాం కదా, అవి అందుకని ఎక్కువ పులుపు పట్టదన్నమాట. కొంచెమే వేస్తున్నాం చింతపండు. చూడండి ఫ్రెండ్స్, టమాటా పచ్చివాసన పోయినంత వరకు వేగిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది చూసారా, అంటే వేగిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఇదండి వేసేసి మీకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం మరీ చిక్కగా కొంచెం పలచకంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం చూడండి, టమాటా పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం మరగాలి, మరిగిద్దాం. చూడండి, పులుసు మరిగిపోయింది. కొంచెం బెల్లం వేసుకున్నాను. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్, గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు మరి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేద్దాం గ్యాస్. ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, చాలా పోతే వేసుకోండి. నాకు చాలలేదు, కొద్దిగా వేసాను. పులుసు కొంచెం ఉప్పు పడుతుంది బాగానే. కొంచెం దగ్గర ఉంటుంది చూసారా, పులుసులో బెండకాయలు, కొత్తిమీర. ఎంత బాగుందో, సూప్లా కూడా తాగుతారు కొందరు. అయిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీకు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.